మేయర్ పై అవిశ్వాసానికి సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అర్ధరాత్రి వరకు సమావేశాలు నిర్వహించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. జీవీఎంసీ మేయర్ పై అవిశ్వాసం నేపథ్యంలో కీలక పరిణామాలు. బలం పెంచుకోవడంతో పాటు ఉన్నవారు చేజారిపోకుండా కూటమి వ్యూహాలు రచిస్తోంది. విశాఖలో అర్ధరాత్రి వరకు హోటల్లో కూటమి నేతలు సమావేశమయ్యారు. వైసీపీ నుండి మరింత మంది కార్పొరేటర్స్ ని చేర్చుకునే విధంగా వ్యూహాలు రచించారు. కూటమికి టచ్ లో వైసీపీ కార్పొరేటర్ వంశీరెడ్డి ఉన్నట్లుగా తెలుస్తోంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వెలగపూడి, జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ, శ్రీనివాస్ యాదవ్ ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. అటు వైసీపీ కూడా వ్యూహాలకి ప్రతి వ్యూహాలు రచిస్తోంది. కూటమిని ధీటుగా ఎదుర్కొనేందుకు శ్రీలంక సహా 3 చోట్ల వేరువేరుగా కార్పొరేటర్లకి క్యాంపులు ఏర్పాటు చేశారు. కూటమిలోకి వెళ్లిన కార్పొరేటర్లని తిరిగి తమ పార్టీలోకి రప్పించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. తమ దగ్గరున్న కార్పొరేటర్లని మలేషియాకి క్యాంపుకి. మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరే బెస్ట్ బాస్. ఇప్పటి వరకు మేనేజర్గా ఉన్నాను, ఇప్పుడు బాస్ అవుతాను. ఎలా? బాస్ వాలా బాస్ వాలా బీ ద బాస్. తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. జనసేనలో చేరిన కార్పొరేటర్స్ ని సైతం మలేషియాకి పంపుతోంది. టీడీపీ ఇప్పటికే 2 విడతల్లో మలేషియాకి కూటమి కార్పొరేటర్లు చేరుకున్నారు. ఇక రేపు 3వ విడతగా మరికొంతమంది మలేషియాకి వెళ్లే ఛాన్స్ ఉంది. అంతా ఇప్పుడు మలేషియా వెళ్తున్నది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఒక విజయం ఆల్రెడీ ఖరారైన తర్వాత ముందుగా సంబరాలు చేసుకోవడం అనేది ఆనవాయితీ. కాబట్టి ఆ సంబరాలు చేసుకునే దిశగా మేమందరం కూడా మరి ఈరోజు మలేషియా వెళ్ళడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మేమందరం మేయర్ని గద్దెదించడం, అదేవిధంగా ఎవరైతే మా కూటమి ప్రభుత్వం తరఫు నుంచి మేయర్గా అభ్యర్థిగా ఉన్నారో పేర శ్రీనివాస గారిని మేయర్గా మేమందరం నిర్ణయించడం జరుగుతుంది. అదేవిధంగా మరి కొత్త వరవడికి శ్రీకారం చుట్టినట్టు అయింది. విశాఖ జీవీఎంసీ చరిత్రలో ప్రప్రదంగా ఎన్ని సంవత్సరాలలో ప్రప్రదంగా మేయర్ని గద్దెదించి అవిశ్వాసం తీరంతో, అంటే మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుని మేము వినియోగిస్తూ మేయర్ని మరి దించడం జరిగి మా మేయర్ని ఎక్కించడం జరుగుతుంది.